బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హలో ఆల్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోవచ్చింది. ఆల్రెడీ ఫైనలిస్ట్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అయితే ఈసారి ఎలాంటి టాస్క్లు ఉండబోతున్నాయి, సెట్ ఎలా ఉంటుంది, నాగార్జున గారు ఎలా హోస్ట్ చేయబోతున్నారు, ఎలాంటి టీం, కొత్త టీం వచ్చింది, దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. ఆల్రెడీ మనం టీం గురించి మాట్లాడేసుకున్నాం. అయితే మనకి ఒక సమాచారం లీక్ అయింది. ఎలా ఉండబోతున్నాయి ఈసారి టాస్క్లు? యాక్చువల్గా ఈసారి అయితే చాలా పెద్ద చేంజెస్ అయితే టీమ్ లో జరిగింది. అవును, టీం అంటే వచ్చే కంటెస్టెంట్ కాదు కానీ లైక్ మొత్తం ఆర్గనైజింగ్ టీం అంతా మారిపోయింది. ఎందుకో ఈసారి మొత్తం సైడ్ నుంచి, అంటే నాకు తెలిసి అటు సైడ్ నుంచి ఎందుకు దింపారంటే ఈసారి వాళ్ళు కూడా ఆల్రెడీ హిందీ బిగ్ బాస్ లో చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అంటే హిందీ బిగ్ బాస్ లో ఎలా అంటే గొడవలు ఎక్కువ జరుగుతాయి, కాంట్రవర్షీలు ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. ఇచ్చే టాస్కుల వల్ల, ఇచ్చే గేమ్స్ వల్ల, ఇచ్చే ఫుడ్ వల్ల, లిమిటెడ్ ఫుడ్ ఒకటి ఇస్తున్నారు, వాటి వల్ల గొడవలు ఎక్కువ జరుగుతాయి. ఈసారి కూడా అది ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది అని అనిపిస్తుంది. ఎందుకంటే అవి దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ లో, బిగ్ బాస్ డిపార్ట్మెంట్స్ లో అందరు చేంజ్ అయ్యారు. మొత్తం హిందీ వాళ్ళు, నార్త్ నుంచి టెక్నీషియన్స్ అందరూ హిందీ వాళ్ళు. 100 మంది తప్ప. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒక ప్లాన్ తో వచ్చారు. అసలు మన తెలుగు బిగ్ బాస్ వాళ్ళు ఒక ప్లాన్ తోనే వచ్చారంట. అంటే హిందీ బిగ్ బాస్ లో కొద్దిగా ఇల్లీగల్ యాక్టివిటీస్, రొమాన్స్ అట్లాంటివి కూడా క్యాప్చర్ చేసి రిలీజ్ చేసేవాళ్ళు. అట్లాంటివి కూడా ఈసారి జరిగే అవకాశం ఉందంటూ కూడా మనకి బాగా వినిపిస్తున్నాయి ఈసారి. అంటే కొన్ని కెమెరాస్, నైట్ విజన్ కెమెరాస్ అవి ఉన్నాయి కదా, ఆ కెమెరాస్ లో ఏమైనా క్యాప్చర్ అయింది అనుకో, అంతకు ముందు వరకు అంటే లిటిల్ బిట్ హైడ్ చేసేసేవాళ్ళు. ఈసారి అట్లా లేదు, లైవ్ స్ట్రీమ్ ఇచ్చేస్తారట. అది మొత్తం డే టు డే ఇస్తారేమో అట్లా. అట్లానే ఇప్పుడు వాళ్ళు పర్సనల్ గా టచ్ అట్లాంటివి ఉన్నాయి కదా, లైవ్ స్ట్రీమ్ ఇచ్చేసేవారు కదా, మనకు కూడా అట్లా లైవ్ స్ట్రీమ్ ఇచ్చేస్తారు అన్నట్టుగా మనకి కూడా బాగా వినిపిస్తుంది. ఆ ఫుటేజ్ ఎడిట్ చేయకుండా ఆ ఫుటేజ్ అట్లాగే పెట్టేస్తారు. ఈసారి ఇచ్చేస్తారంట. చూద్దాం. అంటే లైక్ ఈసారి చాలా మంది అనుకునేది ఏంటంటే టాస్క్లు కూడా భయంకరంగా టఫ్గా ఉంటాయి, అండ్ వచ్చేసి ఒకరికి వ్యతిరేకంగా ఉంటాయి, అంటే హెల్పింగ్ చేసుకోలేని విధంగా ఉంటది అని ఒక రూమర్ రన్ అవుతుంది. చూడాలి. సీజన్ 8 కూడా ఈసారి కొద్దిగా డిఫరెంట్ గా డిజైన్ చేస్తారంటూ నాగార్జున కూడా ఆల్రెడీ ప్రోమోలో చెప్తూ ఉన్నారు. అదే ఇంకొకటి మనం గమనించాము, ఆ ట్రేజర్ లో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8 ట్రేజర్ లో ఒక జీనీ వస్తుంది. దాన్ని అంటే మనకు తెలిసింది అంటే దాని గురించి మనకు అంతగా బయటకు రాలేదు, కానీ దాన్ని ఎట్లా యూజ్ చేస్తాడు ఏంటో అర్థం కావట్లేదు. మేబీ దాన్ని యూజ్ చేసే టాస్కుల్లో అంటే ఈ 3 తప్పులు చేస్తే ఒకటైతే కన్ఫర్మ్, ఎట్లా అంటే ఈసారి టీం అంతా చేంజ్ అవ్వడం వల్ల కాంట్రవర్షియల్ టాపిక్స్ బిగ్ బాస్ లోకి రానున్నాయి. అది కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఒక విధంగా చూసుకుంటే, అండ్ రొమాన్స్, కాంట్రవర్షియల్ టాపిక్స్, ఇవన్నీ అన్కట్టెడ్ వర్షన్ ఖచ్చితంగా టీవీలో వస్తుంది. కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, లాస్ట్ సీజన్ లాస్ట్ 2 or 3 సీజన్స్ చూసుకుంటుంటే అంత ఏం లేదు బిగ్ బాస్. సో అందువల్ల నాకు తెలిసి మేనేజ్మెంట్ టీంని మార్చి కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేయాలని చూస్తుందేమో, అలా అయ్యుండొచ్చు. పెంచాలనుకుంటుందేమో. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక్క ఎపిసోడ్ తో, ఒక 5-6 ఎపిసోడ్స్ తో ఆగదు, ఎవ్రీ సీజన్ వెళ్తూనే ఉంటది. సో మనం చూసుకోవాలి, క్యూరియాసిటీ పెంచాలి. ఒక సీజన్ మించి ఒక సీజన్ బాగుందని క్యూరియాసిటీ అయితే పెంచాలి. అది అయితే ఈ సీజన్ లో పెంచేలాగే కనిపిస్తున్నారు. ఇంకొకటి సెట్ వరకు వచ్చేస్తే 3 bedroom యాజ్ యూజువల్ గా లాస్ట్ సీజన్. అవును, అంటే యాక్చువల్ గా ఈ సెట్ వరకు వచ్చేసరికి ఈసారి అనుకున్నది ఏంటంటే బాత్రూమ్స్ తగ్గించే అవకాశం ఎక్కువ ఉందంట. ఓన్లీ 3 bathrooms పెట్టే అవకాశం. ఎందుకు అట్లా చేస్తారో ఇప్పుడు నేను చెప్పేది స్టార్టింగ్ లో చెప్పా, గొడవకి కారణం అవుతుంది. మనిషి ఇబ్బంది పడేది ఎక్కడ? ఒకటి ఆకలి, ఇంకోటి అత్యవసరాలు, వాష్రూమ్స్, ఆ టైప్ లో. అక్కడే కదా గొడవలు వస్తాయి. నేనంటే. సో దాని వల్ల కూడా ఓన్లీ అంటే
ఉన్న ఇన్ఫర్మేషన్ ఎన్ని వాష్రూమ్స్ పెడతారు అనేది ఐడియా లేదు, కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఓన్లీ 3 వాష్రూమ్స్ మాత్రమే పెడతారు అనే ఒక ఐడియా ఉంది. అది అండ్ నుంచి ఇంత ముందుగా ఫుడ్ తగ్గించేవాళ్ళు, ఈసారి వాటర్ ని కూడా లిమిటెడ్ గా ఇస్తారు అనే ఒక వినిపిస్తుంది, ఒక మాట వినిపిస్తుంది. వాటర్ ని కూడా చాలా లిమిటెడ్ గా ఇస్తారు అని. ఇంకొకటి మొత్తం సెట్ మొత్తం ఆల్రెడీ రిహార్సల్స్ కూడా అయిపోతున్నాయి. డాన్స్ రిహార్సల్స్ అవి అయివేరే, అంటే మనం ఒక వాళ్ళు టాస్క్ చేస్తే ఎట్లా ఉంటది, ఆల్రెడీ సేమ్ యాజ్ మనకి స్ట్రీమ్ ఎట్లా స్ట్రీమ్ అవుతుందో అదే స్ట్రీమ్ కాకుండా రిహార్సల్ చేస్తున్నారు. అంటే ఒక ఫిజికల్ టాస్క్ ఇస్తే ఎట్లా చేస్తారు, ఇది చేయగలుగుతారా లేదా, అంటే వాళ్ళు కూడా ముందు క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా, చేయగలిగితేనే వాళ్ళు స్ట్రీమింగ్ వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మళ్ళీ లైవ్ స్ట్రీమ్ లో తేడా వచ్చింది అనుకో ముందు వేలకు పడుతుంది. అంటే ఈసారి అయితే కొంచెం ముందు జాగ్రత్త తీసుకొని షో ఎట్లా అయినా హిట్ అవ్వాలి. నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా, అందులో నెక్స్ట్ 2 సీజన్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే మైల్ రాయి 10th కాబట్టి ఖచ్చితంగా ఈ 2 సీజన్లు 8th 9th అనేది జాగ్రత్త తీసుకుంటారేమో నాకు కూడా అనిపిస్తుంది. చూడాలి ఇంకా ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది. ఇంకోటి ఈసారి నాగార్జున గారు కూడా చాలా ఇంతకుముందు వాటితో పోల్చుకుంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. నాగార్జున అంటే ఆల్మోస్ట్ స్ట్రిక్ట్ లేదు, యాక్చువల్గా కొన్ని వదిలేసిన సరేలే కూర్చో, ఓకే అయిపోయింది ఈసారి చేయబాక నేను కూర్చోను అన్నా కానీ, అంటే పోయిన సీజన్స్ లో ఈ సీజన్స్ మాత్రము కొంచెం దుమ్ము లేపేటట్టు మాస్ దులిపేసేటట్టు ఉన్నాడు. చూడాలి ఇంకా ఎట్లా ఉండబోతుందా అనేది చూడాలి. నాగార్జున హోస్టింగ్ బాగుంటది అబ్బా, ఎక్కడ దించాలో అక్కడ దించేస్తారు. చిన్న చిన్న అంటే మనకి నచ్చకపోవచ్చు కానీ చిన్న చిన్నవి అంటే కొన్ని నచ్చకపోవచ్చు కానీ ఎక్కడ దించాలో, కంటెస్టెంట్ కి ఎక్కడ దించాలో, ఎవరిని తగ్గించాలో బాగా తెలుసు. అవును, అంటే చాలా మంది క్యూరియాసిటీ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. నిజంగా అంటే ఆల్రెడీ నేను ఒకటి రియల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే మేబీ బిగ్ బాస్ అంతా స్టార్ట్ అయిపోతుందేమో, అయిపోయిన కాస్త సీజన్ కొన్ని ఎపిసోడ్స్ జరిగిన తర్వాత కొన్ని డేస్ తర్వాత ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోతా ఉంటారు కదా, దాన్ని రీఫిల్ చేయడం, ఈసారి పాత కంటెస్టెంట్స్ నే మళ్ళీ వాళ్ళు రీఫిల్ చేయడం కోసం ఆ టైంలో కొంతమంది సెలెక్ట్ చేసి పంపిస్తారేమో అనుకున్నా. నాకు రీసెంట్ గా తెలిసింది ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ముందే చెక్ చేసి. బిగ్ బాస్ చూసినప్పుడు టాస్క్లు మెయిన్ గా బ్రెయిన్ తో ఆడే టాస్క్లు కానీ కొన్ని ఫిజికల్ టాస్క్ లో టేస్టీ తేజ చాలా బాగా ఆడాడు. నేను చూస్తున్నాను కాబట్టి మళ్ళీ అలాంటి వ్యక్తిని ఏదో వాటర్ లో తేలే ఉంటాయి, చాలా బాగా ఆడాడు. అలాంటి వ్యక్తిని మళ్ళా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తీసుకొని వచ్చి మళ్ళా గేమ్స్ ఆడిపించి ఎంటర్టైనర్ చూద్దాం. అంటే తనకు ఆల్రెడీ తెలుసు బిగ్ బాస్ లో ఎలా ఉంటుంది అని, ఎలా ఆడాలి, ఎలా మైండ్ గేమ్ ఆడాలి అనేది తెలుసు. అలాంటి తెలిసిన 100% తెలిసిన వ్యక్తిని మళ్ళా వీళ్ళ మధ్యలో తీసుకొని వచ్చి అప్పుడు కూడా అది కూడా వెంటనే కొంచెం టైం కూడా తీసుకోరు కాదు, వెంటనే తీసుకొని వచ్చారంటే వీళ్ళకి అలవాటు అవ్వకుండానే ఎంత గేమ్ చేంజ్ చేయాలి అని చూస్తున్నారు అనేది అర్థం అవుతుంది. అవును, ఫుల్ టఫ్ అయిపోద్ది వాళ్ళందరికీ. కంటే మనోడికి ప్రతి లూప్ పాయింట్ తెలుసు, ఖచ్చితంగా ఎంత గేమ్ చేంజెస్ పెట్టినా ఆ లూప్ పాయింట్ ఎట్లా పట్టుకోవాలో తెలుసు కాబట్టి కొట్టేసే అవకాశాలు ఉంటాయి. అంటే కొట్టించే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మొన్న ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు ఎన్ని రోజులు ఉంచుతారు అనేది ఐడియా లేదు, ఎందుకంటే ఫైనల్ దాకా కూడా ఉంచుతారో ఉంచారో అని కూడా ఐడియా లేదు. అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీళ్ళని తీసుకొని వచ్చేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే, కప్ తీసుకోవడానికి కాదు, బిగ్ బాస్ కప్ తీసుకోవడానికి కాదు, ఫైనల్స్ దాకా ఉంచడానికి కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళని ఏది కొత్తగా వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, టాస్క్ ని మరీ టఫ్ చేయడానికి మాత్రమే వీళ్ళని తీసుకొని వచ్చారు అనేది చూడాలి. అలా అంటున్నారు, ఏదనే తెలీదు. అలా అయితే ఇంకా అసలు బిగ్ బాస్ హిస్టరీలోనే ఇంకా కొత్తగా తీసుకొని వచ్చారు. అంటే తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో ఆల్రెడీ హిందీలో అయితే ఇట్లానే ఉన్నది, పాత వాళ్ళు వచ్చారు వచ్చేసి కంప్లీట్ కాకుండా కంప్లీట్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కంప్లీట్ కాకుండా వెళ్ళిపోయారు అని అంటే వీళ్ళని కావాలని ఎలిమినేట్ చేసేస్తారు. అంటే చెప్పరు, అది ఎట్లా అయిందని చెప్పరు. సో బయటికి చెప్పరు కాబట్టి మనం అనుకున్నది ఏంటంటే ఉంచచ్చు, కాకపోతే గేమ్ కోసం ఉంచచ్చు మేబీ. నెక్స్ట్ ఎంట్రన్స్ అంటే కంటెస్టెంట్ అందరినీ ఇన్వాల్వ్ చేసినప్పుడు ఒక్కొక్కరిగా స్టేజ్ మీదకి పిలిచినప్పుడు నేను అంటే నాకు తెలియదు కదా ఇప్పటిదాకా బిగ్ బాస్ అంటే ఏంటో, అంత ముందు నాకు తెలీదు.
నైట్ టైమే షూట్ అవుతుందేమో, ఆ గ్యాప్ డిస్టెన్స్ లో స్ట్రీమ్ ఇచ్చేస్తారేమో అనుకున్నాను. అయితే మార్నింగ్ నుంచి మార్నింగ్ 5 అవుతుంది, 5 గానీ 6 గానీ షూట్ స్టార్ట్ అయిపోతుంది, ఈవినింగ్ 8 వరకు అవుతుందట. అంటే కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నాగార్జున గారు వచ్చేది మాత్రం ఓన్లీ ఫ్రైడే అండ్ సాటర్డే మాత్రమే. అవునవును, అది బేసిక్ అందరికి తెలుసు. ఎందుకంటే సాటర్డే సండే షో పడాలి కాబట్టి. నిన్న జరిగిన షో ఈ రోజు వేస్తారు, దాన్ని లైవ్ గా అంటారు. అంటే అవును, అంటే మన క్యాలెండర్ కి బిగ్ బాస్ లో క్యాలెండర్ కి ఒక రోజు ముందు ఉంటది అంతే కదా, వాళ్ళకే ఒక రోజు వెనకాల ఉంటది, వాళ్ళది ముందు ఉంటది. ఇప్పుడు వాళ్ళకి ఫ్రైడే అంటే సాటర్డే లెక్క, వాళ్ళ ఫ్రైడే సాటర్డే అంతే అనుకోండి లెక్క, అంతే. ఒక రోజు వాళ్ళ క్యాలెండర్ బిగ్ బాస్ క్యాలెండర్ సపరేట్ ఒక రోజు ముందు ఉంటుంది, ఒక రోజు ముందు ఉంటుంది. అలా ఆ లెక్కను చూసుకుంటే కుదురుతుంది స్ట్రీమ్ అవ్వడానికి, లేదంటే కుదరట్లేదు. లేదు ఖచ్చితంగా కుదరదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక షో రన్ చేయాలి అని అంటే కష్టం కదా. కాకపోతే నాగార్జున గారి షో రన్ చేసేది మాత్రం నాకు తెలిసి 4 నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. ఎందుకంటే కొంత మార్నింగ్ నుంచి ఏం జరిగిందో చూపించి ఆ తర్వాత నాగార్జున గారు ఎంట్రీ ఇస్తారు కాబట్టి అలా 2-3 అవర్స్ లో కంప్లీట్ చేస్తాడు, 2-3 అవర్స్ కంప్లీట్ చేసి అయిపోతుంది. కాకపోతే 2-3 అవర్స్ అంతే, దాన్ని ఎడిట్ చేసుకొని గుర్తు పెట్టుకొని ఒక్కొక్క పాయింట్ ని రియల్లీ నైస్ చేసుకోవాలి. నైస్ నిజంగానే. అండ్ ఇంకోటి వచ్చేసి ఈసారి విజన్ కూడా మారుతుంది అని చెప్పేసి చూస్తున్నారు. అంటే లైక్ ఇప్పుడు ఇంతకుముందు టీవీ పెట్టేవాళ్ళు, ఇప్పుడు టీవీ ఉండేది కదా, ఆ టీవీ పెట్టేవాళ్ళు ఇట్ సైడ్ క్రాస్ ఉండేది. ఈసారి అట్లా కాకుండా స్ట్రైట్ పెట్టి ఓన్లీ ఈ క్రాస్ ఆడియన్స్ పెట్టేటట్టు, అంటే వాళ్ళకి కూడా స్ట్రైట్ బిగ్ బాస్ సెట్, అంటే లోపల ఆడియన్స్ సెట్ అన్నమాట, ఫేస్ టు ఫేస్, ఇట్ సైడ్ ఆడియన్స్. అంటే నాగార్జున గారితో కలిసే వాళ్ళని చూడగలుగుతారు అన్నమాట. అంటే సింబాలిక్ గా చెప్తున్నది ఫేస్ టు ఫేస్ ఉంటుంది ఈసారి అని చెప్పి సింబాలిక్ గా చెప్తున్నారేమో అర్థం కావట్లేదు, చూడాలి. అంటే ప్రతిసారి రొటీన్ సెట్ ఏముంటది, మేము అట్లా కూడా మార్చిండొచ్చు కదా, అంటే అది కన్ఫర్మేషన్ ఉండలేదో తెలియదు కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా ప్రతి సీజన్ లో నువ్వు అన్నట్టుగా కామన్ గా సైడ్ కి ఉంది అట్లానే పెట్టారు, మార్చి ఉండొచ్చు లేదు, దానికే ఉంది చెప్తున్నా. అంటే లేదు సింబాలిక్ గా చెప్తారు ఫేస్ టు ఫేస్ రెడీ ఉల్టా పల్టా లాగా ఫేస్ టు ఫేస్ ఈసారి చూడాలి. ఇంకొకటి థీమ్స్ కూడా కొత్తగా క్రియేట్ చేస్తున్నారంటూ తెలుస్తుంది. అంటే గేమింగ్ థీమ్ గానీ ఒక కాన్సెప్ట్ వైజ్ గా. సో చూద్దాం, స్టార్ట్ అయిపోవచ్చిందిగా, ఇంకా మనకి ఇంక రోజు ఇదే పని ఉంటది, ఏ రోజు ఏం జరుగుతుందో డిస్కస్ చేద్దాము ఖచ్చితంగా. మన ఆడియన్స్ కి క్లియర్ కట్, అంటే చాలా మంది డౌట్స్ ఉన్న దాన్ని కూడా మనం క్లియర్ చేసేటట్టు ఉండాలి. మనం కంప్లీట్ గా దాన్ని ఫుల్ గా ఫాలో అప్ అవుదాం. అందరికి ఆడియన్స్ ప్రతి ఒక్కరికి దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే పూచి మాది. సో కింద సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.